ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మంత్రుల్ని టీడీపీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళని బాగోగులు కలుపుకొని వాళ్ళకి భరోసా ఇచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఇలా చేయొద్దు, మీకు మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పారు. ఓకే, అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా అనేసి మళ్ళీ నిరూపించింది. ఇప్పుడు అధికారం ఒక పక్క ఉండాలా, డబ్బన్నా ఒక పక్క ఉండాలి. ఈ రెండూ ఉండాలా. ఈ రెండు ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్లో బతుకుతాము, స్వేచ్ఛగా జీవించగలుగుతాము. డబ్బు లేకపోయినా సరే, పేదవాడైనా, సాధారణ పౌరుడు పేదవాడైనా సరే, వీళ్ళ దగ్గర ఎటువంటి ఏళ్లకి ఇబ్బంది కలిగించేటట్టుగా ఎటువంటి తప్పు చేసినా సరే, ప్రజలకి తప్పు చేసినా సరే వాళ్ళని బహిరంగంగానే శిక్షిస్తారు పోలీసు వాళ్ళు. అదే డబ్బు ఉంటే వీళ్ళ జోలికి రారు, వీళ్ళని శిక్షించడానికి ఎటువంటి పోలీసు వ్యవస్థ పనిచేయదు కూడా. ఎనీ ప్రాబ్లం, ఎనీ హత్యా ప్రయత్నం చేసినా సరే, డ్రగ్స్ అమ్మినా సరే, లేకపోతే గంజాయిలు అమ్మినా సరే వాళ్ళని రాచరికంగా తీసుకెళ్తారు, పోయేసి బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఎందుకంటే వీళ్ళు బాధితులు అని చెప్తారు. ఒక పక్క డ్రగ్స్ అయ్యేకో వీళ్ళు వాడారు కాబట్టి వీళ్ళు బాధితులు అని చెప్తారు. కోర్టు రూల్లో ఉంది, అందుకనేసి వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసామని చెప్పి. దాడి చేసినా సరే వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంటే వాళ్ళని వదిలేస్తారు. కానీ ఒక సాధారణ వ్యక్తి ఎటువంటి ప్రాబ్లమ్స్, రౌడీ అయి ఉండొచ్చు, ఎన్నో మాటలు కోర్టుకి వెళ్ళి ఉండొచ్చు, కేసులు అనుభవించవచ్చు. పోలీసు ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారని వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టి అరికాళ్ల మీద తుక్కుగొట్టి కాల్తో తన్ని తీసుకెళ్లారు. ఇదే పోలీసు వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో. ఇదే పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే మీద, ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళ మీదకి రాళ్ల దాడితో, కట్లు దాడితో దౌర్జన్యంగా దూకి కార్లు ధ్వంసం చేసి, ఇళ్ల మీదకి దాడి చేసి, మహిళలనే భయపెట్టి వాళ్ళని చంపడానికి దూరి ఆ నాయకుడిని వెళ్ళిన వాళ్ళందరినీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. 9 మందిని 8 మందిని అరెస్ట్ చేస్తారు, స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పంపించేస్తారు. అది ఎట్టా కోర్టుకు వెళ్ళారని తెలిసిన తర్వాత అరెస్ట్ చేస్తారు. అదే అంబటి గారి మీద దాడి చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు రాళ్లతో కొట్టడం ప్రూఫ్స్ ఉన్నాయి, కట్టులతో కార్ల మీద దాడి చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళని ఎవరిని టచ్ చేయరు. వాళ్ళు ధైర్యంగా దందాగిరి చేయొచ్చు. అదే సాధారణ పౌరుడు చిన్న మాట అన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద కొడతారు. రోడ్ల మీద కొట్టి వాళ్ళని ఏడ్చుకెళ్తారు. ఎందుకంటే భయం ఉండాలా ప్రజలకి, తప్పు చేసేవాడికి భయం ఉండాలా. ఇప్పుడు హత్యా ప్రయత్నం చేసే వాళ్ళకి ధైర్యం యాడ్ నుంచి వచ్చింది. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? వీళ్ళందరినీ రోడ్డు మీద లాక్కొని పోయి కొట్టచ్చు కదా. ఇప్పుడు చేయరు, ఎందుకంటే ఇప్పుడు భయం. వాళ్ళని ఏమన్నా అంటే మనకేమన్నా అవుతుందేమో, మనకు మనల్ని సస్పెండ్ చేస్తారనేమో, లేకపోతే మనకు ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వరేమో, ప్రమోషన్స్ ఇవ్వరేమో అని భయమా, లేకపోతే వాళ్ళ దగ్గర ధనబలం ఉందని భయమా? ఏ ఉద్దేశించి భయపడుతుంది పోలీసు వ్యవస్థ? డీజీపీ గారు ఏమన్నారు తెలుసా? వాళ్ళని ఎందుకు నడిపించుకొని తీసుకెళ్లారు, గంజాయి కేసులు అరెస్ట్ చేసిన వాళ్ళని కొట్టారు కదా, రోడ్ల మీద ఎందుకు నడిచినా జీబులు లేవనేసి అన్నారు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసేదానికి మా పోలీసులే లేరని చెప్తారా డీజీపీ గారు? హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తూ ఉంది? అప్పుడు వాళ్ళని కొట్టినప్పుడు మాత్రమే తప్పు చేసిన వాళ్ళని కొట్టాలని ప్రతి ఒక్కరూ టీవీ ఛానల్స్లోనే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? దొంగలకి, పోలీసుల మీద తిరగబడ్డ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అన్న టీవీ ఛానల్స్ ఇప్పుడు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు? ఒక ఇంట్లో లేడీసు, వృద్ధులు ఉన్న ఒక ఇంట్లో దాడికి దిగిన వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని రోడ్డు మీద లాగా తీసుకెళ్లారు? వ్యాన్లు లేవు కదా, పోలీస్ జీబులు లేవు కదా. డీజీపీ గారు ఇప్పుడు నడుచుకొనిగా తీసుకుపోవాలని అరెస్ట్ చేసి, కానీ స్టేషన్కి ఎప్పుడు తీసుకుపోయారో తెలియదు. వాళ్ళకి స్టేషన్ బెయిల్స్ మాత్రం ఇచ్చేశారు కొంతమంది. జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి కోర్టుకి వెళ్ళే కలకే. ఇక్కడ మాత్రం ఇంకా అంబటి గారి మీద దాడి చేసిన వాళ్ళు మాత్రం అరెస్ట్ చేసినట్టు ఎక్కడా మీడియాలో రాలేదు, ఏమీ రాలేదు. వీళ్ళకి మాత్రం రాష్ట్ర మర్యాదలు తీసుకెళ్తే పాకముందుగానే కోర్టులో బెయిల్స్ తీసుకున్నట్టు చూపించేస్తారు. వీళ్ళే అరెస్ట్ చేశాం సార్, బెయిల్ ఇచ్చేయండి, ఏమి ఇబ్బంది లేదు, మేము చూసుకుంటామనేసి. పోలీసు వ్యవస్థ పేదవాడికి ఒకలాగా, డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, రాజకీయ బలం ఉన్న వాళ్ళకి ఒకలాగా ప్రవర్తిస్తుంది. ఇది చాలా తప్పు. మన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులే కల్పించాయి. పోలీస్ వ్యవస్థల్లో ఇప్పుడు అధికారం ఉంటే మీకు ఇబ్బంది లేదు, రేపు అధికారం మారితే మీకు ఇబ్బంది వస్తుంది కదా, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా, అప్పుడు మీరు రోడ్డు మీదకి రాస్తారు కదా. తప్పుగా ఎవరిని ఎలా హింసించినా సరే, ఎవరైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, పోలీస్ వ్యవస్థ అయినా సరే, ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే ఇబ్బంది పడాక తప్పదు. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అతను ఖచ్చితంగా శిక్షిస్తాడు ప్రతి ఒక్కరిని.